హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి ఒక ముఖ్యమైన పాయింట్ గురించి మీకు చెప్పబోతున్నాను. మగధీర చూసినప్పుడు అల్లు అరవింద్ గారు సినిమా చూసి చాలా ఆనందంగా తన వైఫ్కి చెప్పాడంట. ఈ సినిమా పెద్ద కలెక్షన్లు తీసుకొస్తుంది, భారీ విజయం సాధిస్తుందని అల్లు అరవింద్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అలాగే తన చూసిన సినిమా రెండో సినిమా పుష్ప 2. ఆ సినిమా చూసి వాళ్ళ వైఫ్, ఏంది ముఖం అంత వెలిగిపోతుంది, నీ ఆనందం ఏంది అంటే, ఇప్పుడే పుష్ప 2 సినిమా చూసి వచ్చాను, ఈ సినిమా ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో. అప్పట్లో మగధీర చూసినప్పుడు ఇదే ఆనందం ఉంది, ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందుకే పుష్ప 2 చూసి వచ్చావు, ఇదే ఆనందపడుతున్నావు. ఈ సినిమా గురించి ఎంత పెద్ద విజయం సాధిస్తుందంటే, అఫ్కోర్స్ ఎప్పటికైనా విజయం గ్యారెంటీగా ఈ సినిమా గురించి సాధిస్తుంది, నా గైడెన్సీ ఎప్పుడు తప్పు కాదని చెప్పాడు అల్లు అరవింద్. పుష్ప 2 గురించి తన మగధీర రికార్డులని తిరగరాసింది పుష్ప 2 గురించి. ఇప్పుడు పెద్ద మూవీ నా ఎక్స్పెక్టేషన్ ఏమనిపిస్తుందంటే, ఆయన ఎక్స్పెక్టేషన్ చెప్పారు, నా ఎక్స్పెక్టేషన్ ఏమనిపిస్తుందంటే, పెద్ద మూవీ గ్లిమ్స్ కానివ్వచ్చు, టీజర్ కానివ్వచ్చు, తన పోస్టర్లు కానివ్వచ్చు, పెద్ద మూవీ ఏ రిలీజ్ చేసినా, ఏ గ్లిమ్స్ రిలీజ్ చేసినా, ఏ పోస్టర్ రిలీజ్ చేసినా ఫ్యాన్స్కే కాదు మామూలు ఆడియన్స్ గురించి తెగ నచ్చేస్తుంది. రామ్ చరణ్ చూస్తుంటే ఈ సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీని తిరగరాసే హిట్ కొడతాడని రామ్ చరణ్ గట్టిగా నమ్ముతున్నాడు. అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ గురించి ఈ సినిమా కోసం ఇక్కెళ్ళి వెయిట్ చేస్తున్నారు. నేనైతే పిచ్చిగా వెయిట్ చేస్తున్నా. ఈ సినిమా ఎప్పుడెప్పుడా, ఏప్రిల్ 30 ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూడాలని వెయిటెన్సీలో ఉన్నాను. ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టి రికార్డులను తిరగరాయకపోతే రామ్ చరణ్ ఫ్యాన్స్ మీకే వదిలేస్తున్నా, మీ ఊహలకే. ఖచ్చితంగా పెద్ద మూవీ రికార్డులు తిరగరాస్తుంది. ఓకే, పెద్ద మూవీ ఎంతమంది హిట్ అవుతుంది అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎంతమంది చూడాలనుకున్నారో కింద కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, రామ్ చరణ్ ఫ్యాన్స్ చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.